నిజం అనేది కల్పన కంటే చాలా విచిత్రంగా ఉంటుందని అంటూ ఉంటారు. వెల్నెస్ ప్రపంచం నుంచి అలాంటి ఐడియాతోనే వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. సో ఆహ్వానిద్దాం నాందేడ్ నుంచి వస్తున్న డాక్టర్ అశోక్ ఉత్తర్వార్ ఇంకా ఉషా ఉత్తర్వార్ని. మా ఈ వేదిక మీదకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ లక్. నమస్తే. నమస్తే. నేను అశోక్ విఠలరావు ఉత్తర్వార్, బిఐఎంఎస్ ఎండిని, ఎంఎస్ ఇన్ హెర్బల్ మెడిసిన్. నమస్తే, నేను ఉషా ఉత్తర్వాద్, బిఏఎంఎస్ ఆయుర్వేద డైట్లో నేను పీజీ చేశాను, ఎంఎస్సి హెర్బల్ మెడిసిన్ చేశాను అండ్ ప్రాణద వెల్నెస్కి కో ఫౌండర్ని. స్వాస్థ్యస్య స్వాస్థ లక్షణం ఆతురస్య వికార ప్రశమంసం. ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో అతన్ని ఆరోగ్యంగా ఉంచడం, ఒకవేళ జబ్బు పడితే అతనికి చికిత్స చేసి స్వస్థపరచడం, ఇదే ఆయుర్వేదం మూల లక్షణం. నేను గత 32 ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉన్న ప్రాక్టీస్ అనుభవంతో చెప్తున్నాను. ప్రస్తుతం అన్నింటికంటే దారుణమైన మరియు ముఖ్యమైన జబ్బు మన వేగవంతమైన జబ్బు, ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్గా జీవించడం. మన జీవితంలోని బర్న్ అవుట్ డిఫాల్ట్గా మారిపోయింది. స్ట్రెస్, యాంగ్జైటీ, బీపీ అండ్ డయాబెటీస్, ఒబెసిటీ, ఇన్సోమియా ఇలాంటి డిసీజ్ ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారిపోయాయి. అవన్నీ ఒక సాంప్రదాయంగా ఉన్నాయి. సో ఇలాంటి జబ్బుల నుండి దూరంగా ఉండడానికి నేటి తరం మనుషులు కొన్ని హాలిడేస్కి వెళ్తుంటారు, వెకేషన్స్కి వెళ్తుంటారు. అక్కడ సుఖంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ అదంతా కేవలం ఒక అనుభవం మాత్రంగానే ఉంటుంది. స్వస్థత అన్నది పూర్తిగా హీలింగ్ ప్రకారం ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండడం కోసమని మనం ఆరోగ్య ఒక విషయాన్ని కనిపెట్టాము. దాని పేరే ప్రాణద వెల్నెస్. ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు ఉంటాయి, ప్రకృతి చికిత్స కూడా ఉంటుంది, యోగా, ధ్యానం, అలాగే మెడికల్ జ్యోతిష్యం. అన్ని చికిత్సలు కలిపి చేయడం వల్ల మన శరీరాన్ని మన ఆత్మ వరకు విలీనం చేయగలిగి అలాంటి ఫీలింగ్ ఇవ్వడానికి మేము ఈ ఆయుర్వేదిక్ సెంటర్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ 2 ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఒక కుట్టి ప్రావాసిక రసాయనం, ఇంకొక నక్షత్ర రిసార్ట్. కుట్టి ప్రావాసిక రసాయనం ఎటువంటిదంటే అక్కడ ఒక విశేష కుట్టి ఉంటుంది, దాన్ని మేము ఛాంబర్ అంటాము. దీన్ని ఆయుర్వేదంలో త్రిగర్భ కుట్టి అని పిలుస్తారు. అక్కడ ఒక సెంటర్ ప్లేస్ లో ఒక ఛాంబర్ ఉంటుంది. అక్కడ ఒక గర్భాశయం లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. గర్భాశయంలో మన హీలింగ్, జీవితాన్ని కొత్త రకంగా తయారు చేయవలసిన ఏర్పాట్లు ఉంటాయి. అటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మేము రోగిని లేక వ్యక్తిని అక్కడ ఉంచుతాము. దానివల్ల అతని హీలింగ్ ప్రాపర్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఇక మరొకటి నక్షత్ర రిసార్ట్. అక్కడ మనం మన జన్మ నక్షత్రం ప్రకారం కుటీరం ఉంటుంది. ఆ కుటీరం దగ్గర బయటగానే ఆ నక్షత్రానికి సంబంధించిన ఆరాధ్య వృక్షం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనము జన్మించినప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఆ వృక్షం దగ్గరే ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ అది మనకి ప్రాప్తిస్తుంది ఆ వృక్షం సహాయంతో. ఇంకా ఎప్పుడైతే అందులో ఉండడానికి అవకాశం ఇస్తామో దానివల్ల హీలింగ్ ప్రాపర్ గా ఆ నక్షత్రానుసారంగా జరుగుతుంది. ఇదంతా జ్యోతిష్యాన్ని ఉపయోగించి ఇది చేయడం జరిగింది. దీనితో పాటుగా మా దగ్గర కాయకల్ప చికిత్స కూడా ఉంది. కాయకల్ప చికిత్స అంటే బయోలాజికల్ ఏజింగ్ ప్రొసీజర్. దాన్ని మనం స్లో చేయొచ్చు. అది ఎలాగంటే మనకు ఏవైనా రుగ్మతలు ఉన్నట్లయితే వాటిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. ఇక 3వది మా దగ్గర స్పెషల్ అయింది 3 దోష డిటాక్స్. మన దేహంలో వాత, పిత్త, కఫం అని ఉంటాయి. ఈ దోషాల వల్ల టాక్సిన్స్ అన్ని జమ అవుతాయి. వాటిని పంచకర్మ సహాయంతో బయటికి పంపించేస్తాం. దానివల్ల మన దేహం బాగుపడుతుంది. ఇది కేవలం రీసెర్చ్ మాత్రమే కాదు, ఎవరైతే దీని పట్ల ఆసక్తిగా ఉంటారో అటువంటి వారి కోసం ఆత్మ, మనసు, శరీరం ఇవన్నీ రీసెట్ బటన్స్. మాకొక లక్ష్యం ఉంది, సర్వే సంతు నిరామయ. దీని అర్థం ప్రతి ఒక్కరిని మేము నిరోగులుగా చేయడమే, ఆరోగ్యవంతులుగా మార్చడం. ఇందుకోసమని మనం ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. ఈ కారణంగా మాకు మీ సహాయం కావాలి. అయితే మీరు రెడీగా ఉన్నారా మాతో పాటు లాంగ్ లైఫ్, హెల్తీగా ఉండడానికి? చాలా మందికి ఏమనిపిస్తుందంటే అలోపతిక్ మెడిసిన్స్ బయటికి రాగానే వాటిని చాలా రకాలుగా టెస్ట్ చేస్తారు, దానికి ఒక డేటా ఉంటుంది. కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో మాత్రం మనకి డేటా ఉండదు, దానివల్ల జనానికి నమ్మకం ఉండదు. పైగా మీరు హాస్పిటల్ నడుపుతున్నారు కదా, మరి మీరు జనాన్ని ఎలా కన్విన్స్ చేస్తారు? అలాగే ప్రాణదాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్తారు? సార్,
వాళ్ళని కన్విన్స్ చేయడానికి డేటా ఆయుర్వేదిక్ సంబంధించి మా దగ్గర శాస్త్రాలు ఉన్నాయి. ఇవి వేల కాలం నాటివి. వాటి డేటా కూడా ఉంది. అవన్నీ మాకు ప్రాక్టీస్లో కూడా వచ్చాయి. అప్పటి నుంచి మేము డేటా అంతా పెట్టుకుంటున్నాం. మా దగ్గర పూర్తి డేటా అంతా ఉంది. అలాగే వాటి సాయంతోనే అందరికీ చెప్తాము. మాకు కూడా టెస్ట్ చేయడానికి చాలా మంది రోగులు ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళి చెప్తుంటారు. అందువల్లే మాకు ప్రచారం ఎక్కువగా ఉంటుంది. దాంతో అందరూ వస్తుంటారు. టైటన్స్, మీకోసం ఫ్లోర్ని ఓపెన్ చేసే ముందు మార్కెట్ డిమాండ్ ఒకసారి తీసుకుంటాను. తర్వాత మీరు మీ డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. మీరు వీళ్ళ వెల్నెస్ సెంటర్ గురించి తెలుసుకున్నారు. అలాగే వీళ్ళు ఎలా చేస్తున్నారో కూడా మీరు తెలుసుకుని ఉంటారు. వెల్నెస్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయో కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి. ఎస్ఆర్ నో బటన్స్ నొక్కి ఇది మీకు ఎంతవరకు అవసరమో మాకు తెలియజేయండి. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. ఓకే, రేటింగ్ 60-40 అని వచ్చింది. 40% మందికి ఏమనిపిస్తుందంటే ఇది అవసరమని, దీనివల్ల ప్రయోజనం ఉంది అని. మిగతా వాళ్ళు జుంబా క్లాసెస్ లాంటి వాటికి వెళ్ళి హెల్త్ని కాపాడుకుంటున్నారు అనుకుంటాను. సో టైటన్స్, ఓవర్ టు యూ. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అదేమిటంటే ప్రాణద వెల్నెస్లో ఇంతవరకు మేము చూసిన మీ ఈ ప్రాపర్టీ ఇక్కడికి ఆల్రెడీ పేషెంట్స్ రావడం మొదలు పెట్టారా? ఎస్ మేడం, 2 months క్రితం ఇది మొదలైంది. ఇప్పుడే కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు మాతో కాంటాక్ట్లో ఉన్న పేషెంట్స్ మొదటి నుంచి ప్రాక్టీస్ చేసేవారు రావడం కూడా వారు మొదలు పెట్టేశారు. మీరు కాస్త వివరంగా ఈ మోడల్ గురించి చెప్తారా? అదేంటంటే మేడం, బేసికల్లీ ఇందులో స్వస్థస్య ఊర్జా కరం చికిత్స ఇదొక మాడ్యూల్. ఇందులో 3 రోజుల నుంచి 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఇలా షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ రిజ్యూవెనరేషన్. ఇది అంటే ఆఫ్టర్ 35 years వాళ్లకు అది 7 రోజులు, 15 రోజులు, 20 రోజులకు ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంటుంది మీరు కస్టమర్స్ నుంచి వసూలు చేసేది? అరౌండ్ పర్ డే 5,000 to 10,000 వరకు ఉంటుంది. అయితే ఒక ప్యాకేజ్ లాంటిదైతే ఎంత ఉంటుంది? మీకు ఎంత అది మిగులుతుంది? 3 days ప్రోగ్రామ్ అంటే దాదాపు 15,000 వరకు ఉంటుంది మేడం. అదే 7 days కి అయితే 35,000 అవుతుంది. నాకొక ప్రశ్న ఉంది. మీరు ఎందుకు ఇలా డిసైడ్ అయ్యారు? మీరు ఇదే పేస్ లో వెళ్ళాలని? మిగతా వాళ్ళతో పోలిస్తే మీలో డిఫరెన్స్ ఏముంటుంది? ఎందుకంటే ఈ మార్కెట్ ఆల్రెడీ పెద్దదిగా. ఇందులో మీరు గుడ్ బిజినెస్ చేయగలరని ఎలా అనుకుంటున్నారు? ఇలాంటి ఆయుర్వేదిక్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అవి కూడా ఇదే పంచకర్మ చేస్తాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. మా దగ్గర ప్రత్యేకత ఏమిటంటే రసాయన కుటీరాలు ఉన్నాయి. త్రికర్మకు సంబంధించినవి. అది యాంటీ ఏజెంట్ ట్రీట్మెంట్ లాంటివి. మేము అందులో మీ ఏజ్ ని తగ్గించి చూపిస్తాం. మీ ఉద్దేశం ఇంకెవరి దగ్గర ఇటువంటి ఫెసిలిటీ లేదా? ఎవరి దగ్గర లేదు మేడం. కానీ నేను ఇప్పుడే చెక్ చేసి చూసాను. ఇప్పుడు ఏదైతే రసాయన కుటీరం ఉందో అది మొదటిది నా దగ్గర మాత్రమే ఉంది. ఇంకా ఎవరి దగ్గర ఉండడానికి అవకాశమే లేదు. అలాగే దీని మీద రీసెర్చ్ కూడా చేశాము. నేనే స్వయంగా చెక్ చేశాను. 25 ఏళ్లుగా దాని మీదే పనిచేస్తున్నాను. దట్ ఈస్ మై ఓన్. సార్, నేను మీ దగ్గరికి వచ్చానంటే ఎన్నేళ్ళు చిన్నవాడిగా మారిపోతాను. మీరు ఏదైనా రీసెర్చ్ చేశారా? ఇది ప్రూవ్ చేయడానికి మీ దగ్గర డేటా ఉందా? ఎందుకంటే మీ యూనిక్ పాయింట్ రివర్స్ ఏజింగ్. ఎస్, మన బయలాజికల్ ఏజ్ అనేది ఉంటుంది కదా, కరాడా మిషన్స్ లాంటి వాటిల్లో. అందులో చూస్తాము ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది అనేది. ఆ తర్వాత ట్రీట్మెంట్ అంతా పూర్తయ్యాక తెలుస్తుంది ఏజ్ ఎంత అని. డెఫినెట్గా ఫలితం మాత్రం వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక అడ్వైజ్ లేదా పాయింట్ ఏంటంటే ఒకవేళ మీ యూఎస్పీ అయితే అప్పుడు మీరు దాని వెనకే వెళ్ళొచ్చు కదా. మీ రిసార్ట్ అండ్ వెల్నెస్ సెంటర్లో అన్ని మీరు అనుకుంటున్నట్టు ఎవరు ప్రొవైడ్ చేయలేరు అనుకుంటే మీరు యాంటీ ఏజింగ్ ని డెవలప్ చేయొచ్చు కదా. దాని మీద ఎందుకని ఫోకస్ చేయడం లేదు? అంటే మీరు ప్రాణదాలో త్రిగర్భ కుటీరం ఒకటే ఎందుకు కట్టారు, మిగతా ఎందుకు కట్టలేదు? అది ఏంటంటే ఇంకా ఇది ఆరంభమే. మేము ఒక్కదానితోటే అలా కంటిన్యూ చేసి రిజల్ట్ బాగా వస్తే ఇంకా పెంచడం కానీ జరుగుతుంది. ఒక్కదాంతోనే ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలరు? మేడం, దాని ఫీజు ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది మేడం. ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఫీజు ఉంటుందో చెప్పండి. అరౌండ్ 15 days ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దానికి దాదాపు 2 lakhs ఖర్చు అవుతుంది. ఎంత మంది కస్టమర్స్ ఆల్రెడీ మీ మా దగ్గర దగ్గర ఇప్పుడు 3 కస్టమర్లు వచ్చారు. అంటే ఆ 2 lakhs ప్రోగ్రామ్ కోసం కదా? మీరు మా టైటన్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఎంత డబ్బు కావాలి? ఎలాంటి పార్ట్నర్షిప్ కావాలి? ఇప్పుడు మాకు 2 కోట్లు కావాలి. అది కలుపుకోవాలనుకుంటున్నాను. కలుపుకోవాలనుకుంటున్నారు. ఆ 2 కోట్లు మీరు ఎక్కడ ఉపయోగిస్తారు? ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి యూనిట్ దాన్ని ఇంకాస్త ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే మా సర్వీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇంకాస్త డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము. అలాగే మార్కెటింగ్ కూడా. మార్కెటింగ్ కూడా మేము చేయాలనుకుంటున్నాం.
సందేశ్ గారు, మీరు గోల్డెన్ యుగ్ నడుపుతున్నారు, మీకు రిసార్ట్ వెల్నెస్ గురించి బాగా తెలుసు. మీరు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్నట్టయితే ఇందులో 25 అనుకోండి. ఇది ఇక్కడ నిలబెట్టండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్తో సహా. బహుశా నేను అప్పుడు మీతో కలిసి 10 వెల్నెస్లు తయారు చేయడానికి సిద్ధంగా ఉంటాను. ప్రస్తుతానికి నాకు మాత్రం కొంచెం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కనిపించడం లేదు, అందువల్ల నేను మీతో చేతులు కలపడం లేదు. నా సజెషన్ ఏంటంటే మీరు మీ రిసార్ట్లో మీ ప్రోడక్ట్ ఆఫరింగ్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్పిటల్ ప్రోడక్ట్ని మీరు తయారు చేశారు కాబట్టి మీకున్న అబిలిటీతో పాటు దాన్ని ఎవరైనా ఒక ఆర్కిటెక్ట్ డిజైనర్ని తెచ్చి మరింత ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. ఇంకొక సజెషన్, మీరు ఒక టీం తీసుకోవచ్చు. Yes. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు ఒప్పుకుంటే ఆఫ్లైన్ లో కనెక్ట్ అవుతాను, ఒక ఫ్రెండ్ షేర్ చేసుకున్నట్టు. Yes, sir. అలాగే మీరు ఆ ప్రోడక్ట్ ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రజలు వెతుకుంటూ మరీ అక్కడికి వస్తారు. ఇవాళ మీతో చేతులు కలపకపోవడానికి కారణం అదే. నా విషయానికి వస్తే ఇందులో నేను ఇన్వెస్ట్ చేయటం అనేది అంత సరైన నిర్ణయం కాదు, ఎందుకంటే ఈ సెక్టార్ గురించి నాకేం తెలీదు. కానీ తప్పకుండా నేను మీకు అడ్వైస్ ఇవ్వగలను, అది మీరు ఒప్పుకుంటేనే. కానీ ఈ రోజైతే నేను మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయలేను. ఐ థింక్ హానెస్ట్గా ఈ సెక్టర్లో నాకు అనుభవం లేదు కాబట్టి ఈసారి మీతో నేను చేతులు కలపలేను. థ్యాంక్ యూ టైటన్స్. అశోక్ గారు, టైటన్స్ చెప్పేది ఏంటంటే మీరు దీన్ని ప్రారంభించారు, చాలా బాగుంది. మేము కోరుకునేది ఏంటంటే మీరు మళ్ళీ త్వరలోనే ప్రాణదాన్ని మరింత అభివృద్ధి చేసి ఇక్కడికి రావాలని. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలిశారు, అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి ఐడియాబాద్.